మీటింగు ప్రధాన ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 కులాలు రాజానగరం నియోజకవర్గంలో ఉన్న 2 కులాలు కలిపి ఈ ఒక గ్రూప్గా ఏర్పడి దాదాపు ఒక 600 మంది ఒక గ్రూప్గా ఏర్పడి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని గ్రూప్లో తెలియజేసి దానికి ఎలర్ట్గా ఉండాలని చెప్పేసి తర్వాత సమస్యని పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి ఓటు కోరుకున్నాం. ఏదో ఎస్సీ అట్రాసిటీ కేసులు అన్యాయంగా పెట్టకూడదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదో సైకిల్ హ్యాండ్లో తగిలిందని ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడం అది కరెక్ట్ కాదు. ఏదైనా గ్రామంలోనూ పెద్దలు ఇప్పుడు మేము 600 మంది టీమ్గా ఏర్పడి ఆ టీము ఏదైనా సమస్య వచ్చినప్పుడు గ్రామంలోనే పరిష్కారం అవ్వాలి. మ్యాక్సిమం గ్రామంలో పరిష్కారం అయినప్పుడు ఈ టీం అంతా కూడా మీకు కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అన్యాయమైన కేసులకి ఎవరు కూడా రాకుండా ఉండాలని చెప్పేసి దానికి ఏదైనా సమస్యలు ఉన్నదప్పుడు ఎస్సీ అట్రాసిటీ కేసు అయినా గ్రామంలో ల్యాండ్ లార్డ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటి సమస్యల మీద పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి భారత రాజ్యాంగాన్ని రాశారు. భారత రాజ్యాంగం ఒక దళితులకే కాదు, అన్ని కులాలు అన్ని మతాలు యావత్తు ప్రపంచ దేశాలు గుర్తించదగ్గట్టుగా భారత రాజ్యాంగాన్ని రాశారు. ఈ భారత రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఏదో రాజ్యాంగం రాసేయడం అంటే ఏదో పుస్తకం తీసుకుంటూ ఒక సినిమా పాట రాయడం కాదు. అలాంటి రాజ్యాంగం రాసిన మహానుభావుడు ఈ దిశ నిర్దేశాన్ని ఈ భారతదేశానికి అందించడం జరిగింది. అలాగే ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు కూడా పెట్టడం జరిగింది. ప్రపంచంలోనే ఎక్కువ విగ్రహాలు పెట్టిన మహానుభావుడు విగ్రహం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి ఇంకా అంబేద్కర్ ఆశయాల గురించి పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలు చక్కగా మాట్లాడతారు. నాకు మైక్ ఇచ్చారు కదని నాకు ముందే వార్నింగ్ ఇచ్చారు. నేను ఈ కొద్ది మాటలతో జై భీమ్ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకోండి. జై భీమ్. దళితుల ఐక్యత.